अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्री विष्णु चित्तकुलनंदन कल्पवल्लीं श्रीरंगराज हरिचंदन योग दृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార్య కటాక్షం చేత 14 పాసురాలను మనం సేవించాం. ఈ రోజున 15వ పాసురాన్ని మనం సేవించడానికి ముందు కొన్ని విశేషాలను ఒక్కసారి అనుభవించి ఆ తర్వాత 15వ పాసుర యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. తిరుప్పావే ప్రబంధంలో కొన్ని ప్రకరణాలు ఉన్నాయి. ప్రకరణము అంటే ఒక ఎపిసోడ్, ఒక భాగము. మనం గమనిస్తే ముందు 5 పాసురాలు ఉపోద్ఘాతంలాగా ఉన్నాయి కదండి. ఆ 5 పాసురాల్లోనే పాంచరాత్ర శాస్త్రాన్ని చెప్పింది గోదాదేవి కదా. పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా భగవంతుడు కొలువై ఉండే స్థానాలు 5: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. పర వైకుంఠంలో ఉండే స్వామి, నారాయణనే నమక్కే పరై తరువాన్ అని మొదటి పాసురంలో వైకుంఠంలో ఉండే స్వామిని చెప్పినట్టయింది పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా. రెండవ పాసురంలో పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అని చెప్పడం వల్ల పాలకడలిలో శయనించి ఉండే వ్యూహమూర్తి చెప్పినట్టయింది. మూడవ పాసురంలో ఓంగి ఉరహళంద ఉత్తమన్ పేర్పాడి లోకాల్ని కొలిచినటువంటి స్వామి ఎవరు? త్రివిక్రముడు. ఎలా వచ్చాడు? వామనుడిగా వచ్చాడు. మరి వామనం ఏమిటి? అవతారం, విభవము, 3వ అవతారం చెప్పినట్టయింది. తర్వాత 4 ఆడిమడై కన్నా అంటే ఓ వర్ష నిర్వాహకుడా, ఆ వర్ష నిర్వాహకుడు అయినటువంటి వరుణదేవుడిలో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఓ స్వామి అని చెప్పడం వల్ల అంతర్యామిత్వం చెప్పినట్టయింది. తర్వాత మాయనై మన్ను వడమధురై మైందనై ఆశ్చర్యకరములైనటువంటి చేష్టములు కలవాడు, ఉత్తర మధురకు నాయకుడుగా ఉన్నవాడు అని చెప్పడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అర్చామూర్తిగా కొలువైనటువంటి స్థానాన్ని చెప్పినట్టయింది. ఇలా మొదటి 5 పాసురాల్లో పాంచరాత్ర శాస్త్రాన్ని చెప్పినట్టయింది. తర్వాత అన్ని పాసురాల్లో ఒక 10 పాసురాల్లో గోపికలను లేపడం, ఆ తర్వాత మెల్లిగా కృష్ణుని యొక్క భవనానికి వెళ్ళటం. అంటే ఇప్పుడు గోదాదేవి ఎక్కడుందండి? శ్రీవెల్లిపుత్తూరులో ఉంది. తను ఉన్నటువంటి శ్రీవెల్లిపుత్తూరులో ఆ వటపత్రసాయి దేవాలయాన్ని, ఆ దేవస్థానాన్నే నందగోపుడి భవనంగా భావించింది. అక్కడ ఉన్నటువంటి అర్చామూర్తినే కృష్ణునిగా భావించింది. తన యొక్క తోటి సఖులను అంటే ఫ్రెండ్స్ని గోపికలుగా భావించింది. అలా భావించి ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుడిని పొందడం కోసం చేసినటువంటి ఒకరోజు వ్రతాన్ని గోదాదేవి 30 రోజులుగా అభివర్ణించి ప్రతిరోజు ఒక పాసురం చొప్పున మనకు అందించింది. 15వ పాసురంతో ఒక ప్రకరణం ముగుస్తోంది. ఏమిటా ప్రకరణము? 10 మంది భాగవతోత్తములను నిద్ర లేపుకొని వారిని ముందుంచుకొని భగవద్ దర్శనానికి వెలుట. ఈ విషయం విన్నప్పుడు ఒక సందేహం వస్తుంది. ఏమంటే అస్తమానం పెద్దవాళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలంటే 4:30కే మేము లేచి మా దగ్గర ఎవరైతే భాగవతత్వం ఉంటారో వాళ్ళ ఇంటి ముందు ఓ స్టిక్ పట్టుకొని గుర్ఖాలాగా కొట్టి వాళ్ళని లేపి వాళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలా? ఇది ఏమైనా సాధ్యమయ్యే పైనైనా? ఇలా కాదు దీని అర్థం. దీని అర్థము మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి ఆ తర్వాత స్తుతించి ఆ తర్వాత ఆళ్వార్ సన్నిధిలో ఆళ్వార్లకు నమస్కారం చేసి అమ్మవారిని నమస్కారం చేసి ఆ తర్వాత మనం స్వామిని సేవిస్తాం. ఇది క్రమం. ఈ క్రమమే తిరుప్పావలో కనబడుతుంది. ముందుగా భాగవతత్వంలో నిద్రలేపడం, తర్వాత నందగోపుడి భవనానికి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని ప్రార్థించడము, ఆ తర్వాత నందుని లేపడము, యశోదని బలరాముని లేపడము, తర్వాత నీలాదేవి భవనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని నీలాదేవిని కలిపి లేపటము, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చారల్లా అని అడగటము. అప్పుడు మొదటి పాసురంలో చెప్పినటువంటి పరై అనే పదం చూసారా? ఆ పరై అంటే ఏంటో చివరిలో వివరిస్తుంది గోదాదేవి. అత్యద్భుతమైనటువంటి ప్రబంధం. ఈ ప్రబంధంలో మనము గోపికలను లేపుతున్నప్పుడు కొన్ని గుర్తులను చూసాం. పక్షులు కూయుచున్నవి, పక్షులు అంతటా కూయుచున్నవి అని రకరకాలుగా వచ్చాయి. ఏమిటి పక్షి అంటే? పక్షములు కలది పక్షి అంటే రెక్కలు కలది అని అర్థం. అంటే ఆచార్యులు అని అర్థం. వేదాంత పరిభాషలో పక్షి అంటే ఆచార్యులు. ఎలా అంటే సమన్వయం చేసుకునేది?
పక్షికి ఏమో 2 రెక్కలు ఉంటాయి, ఆచార్యులకు ఏమైనా రెక్కలు ఉంటాయండి? ఆచార్యులకు ఉండేవి జ్ఞానము అనుష్ఠానము అనే రెక్కలు. ఆ జ్ఞానము అనుష్ఠానం ద్వారా వారు కూడా విహరిస్తూ ఉంటారు ఆకాశంలో. పక్షి 2 పక్షముల ద్వారా 2 రెక్కల ద్వారా ఆకాశంలో విహరిస్తుంది. ఆచార్యులు అనేవారు జ్ఞానము అనుష్ఠానము అనే 2 రెక్కల ద్వారా వారు కూడా ఆకాశంలో విహరిస్తారు. ఇక్కడ ఆకాశం అంటే పరమాత్మ అని అర్థం. ఆ సమంతాత్ కాసతే, అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ కూడా ఆకాశ శబ్ద వాచ్యుడు. కాబట్టి జ్ఞానము అనుష్ఠానము ఈ 2 ముఖ్యము ఆచార్యుడు అనేవాడికి. ఏమండి, జ్ఞానం అనేది కన్ను లాంటిది, అనుష్ఠానం కాళ్ళు లాంటిది. ఈ 2 ఉంటేనే మనము ఒక నిర్దేశిత ప్రాంతానికి చేరుకోగలుగుతాం. అంటే వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్ కదా. మరి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేవు, వెళ్ళలేము. కాళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి, కళ్ళు లేవు. దానివల్ల కూడా మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ఉపదేశ రత్నమాలై అనే ఒక దివ్యమైన ప్రబంధంలో మనవాళ్ళ మామూలు అనే ఆచార్యులు ఒక అద్భుతమైన మాటను చెప్తారండి. ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான குரவை அடைந்தக்கால் மாநிலத்தீர்த்தேனார் கமழ తిరుమామహల్ కొడునన్ తానే వైగుందం దరుం. జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఆచార్యను మనం వెళ్ళి సేవిస్తే చాలు. ఎలా సేవించాలి? సేవించడం అంటే ఏంటండి? ఆశ్రయించడము అని అర్థం అనమాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, అర్జున నీవంటే నా అత్త కొడుకు కాబట్టి ఏదో యుద్ధభూమిలో రథంలో నువ్వు ఇంకా సూటు వేసుకున్నావు, బూటు వేసుకున్నావు, హ్యాట్ కూడా ఉంది, కిరీటం కూడా ఉంది, నేను ఏదో చెప్తున్నాను. కానీ వాస్తవంగా తత్వ విచారణ చేయాలి, తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు ఎలా తెలుసుకోవాలో తెలుసా? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తెలుసుకోవాలనుకున్నప్పుడు తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వారికి సాష్టాంగం సమర్పించి వారికి సేవ చేస్తూ పరిప్రశ్నేన చక్కగా అడగాలి, బాగుగా ఆలోచించి అడగాలి. ఏమడగాలండి? తత్వ విచారణ, ఎవరిని ధ్యానించాలి, ఏది పొందాలి, జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఇవన్నీ అడగాలి. పెద్దలు ఎవరైనా కనపడ్డప్పుడు ఎలాంటి ప్రశ్నలు మనం అడగాలి? మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం కొరకు, మనము మన గమ్యస్థానం చేరడం కొరకు. ఏమిటి మన గమ్యస్థానం? ఇప్పుడు ఏదో మనం హైదరాబాద్లో ఉన్నాం, లేదా విశాఖపట్నంలో ఉన్నాం, లేదా బెంగళూరులో ఉన్నాం. కానీ మన పర్మనెంట్ అడ్రస్ ఏమాత్రం దుఃఖం లేకుండా ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించే స్థితి కలిగినటువంటి శ్రీవైకుంఠం. కాబట్టి మన పర్మనెంట్ అడ్రస్ శ్రీవైకుంఠం క్రాస్, శ్రీవైకుంఠం స్ట్రీట్, శ్రీవైకుంఠం. ఇది మన పర్మనెంట్ అడ్రస్. అక్కడికి వెళ్ళడం కొరకు దేన్ని ఉపాసించాలి, ఏది పొందాలి అని మనం పెద్దల్ని అడగాలి తప్ప కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు. ఎందుకు? దానివల్ల మనకేం ఉపయోగం లేదు. తత్వ జిజ్ఞాసతో అడగాలి. అందుకే శ్రీరామాయణంలో కూడా మొట్టమొదటి ప్రశ్న నారద మహర్షుల వారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమడుగుతారు? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. పరిపప్రచ్ఛ, బాగుగా ఆలోచించి తత్వ జిజ్ఞాసతో ఇట్లు అడిగేను. అది ముఖ్యం. కాబట్టి ఆచార్యుడు అనేవాడు జ్ఞానము అనుష్ఠానము కలిగి ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే ఆచార్యులు అనబడతారు. ఇటు పక్షులు ఆచార్యులకు సంకేతము అని అర్థం. అటువంటి జ్ఞానము అనుష్ఠానం ఉన్నటువంటి ఆచార్యులను మనం సేవిస్తే ఆ శ్రీమన్నారాయణుడు మనలో ఏ దోషాలు ఉన్నాయి, మనమంత చెడ్డవాళ్ళము, ఇవన్నీ ఏం చూడడు. నువ్వు ఆశ్రయిస్తే చాలు. ఆ ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని బట్టి తానే వైగుందం తరుం, తానే మోక్షాన్ని ఇస్తాడయ్యా అని చెప్తున్నారు ఉపదేశ రత్నమాలై అనే ప్రబంధంలో మనవాడ మామూలు. కాబట్టి పక్షులు ఆచార్యులకు సంకేతం. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప అర్థాలు. ఇది తిరుప్పావైలో 15వ పాసురం అనేది అత్యద్భుతమైనటువంటి పాసురం. ప్రతిదీ ఒక ఆణిముత్యం లాంటిది అనుకోండి. అందులో మన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానిస్తూ తిరుప్పావయ్యావదు ఇప్పాట్టిరే అంటారు. ఈ పాసురంలో అంటారు, 29వ పాసురంలో కూడా అంటారు. తిరుప్పావై అంటే ఈ పాసురమే అని. అంటే ఏంటి అర్థం? భాగవతత్వముల దగ్గర, ఆచార్యుల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది అద్భుతంగా ఈ పాసురం. ఒకసారి ఈ పాసురాన్ని మనం సేవిద్దాం. ఎల్లే ఇళంగిలియే ఇన్నం మురంగుదియో செல்லநளையேன்மின் நங்கமீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள்
பண்டேயுன் வாயறிதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா கொல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనై పాడేరో రెంబావాయ్. ఎల్లే ఇలంగిలియే ఓ లేత చిలుక ఇన్నుం మురంగదియో ఇంకా పడుకునే ఉన్నావా? సిల్లలేమిన్ నంగ మీరు పోదరిగిన్నేం. ఇప్పుడు లోపల గోపిక అంటుందన్నమాట, అబ్బా చెవులు చిల్లు పడేలాగా జిల్లుమని అరవకండారా అని. ఈ పాసురంలో మాత్రమే మనకు లోపల గోపిక మాట్లాడుతున్నట్టుగా బయటి వాళ్ళు అడుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. మిగతా పాసురాలు అంత స్పష్టంగా కనపడదు. కానీ మన వ్యాఖ్యాతలు దీన్ని ఆధారంగా చేసుకొని చక్కటి వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహించారు. శాస్త్ర ప్రక్రియలో ఈ ప్రక్రియకు ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అంటారు. అంటే సమాధానాన్ని బట్టి ప్రశ్నను మనం గెస్ చేయటం, ఆ ప్రక్రియలో సాగుతుంది వ్యాఖ్యానం అంతా కూడా. సో లోపల గోపిక అంటుంది, అలా చెవులు చిల్లు పడేటట్లుగా అరవకండి. ఇప్పుడు బయట వాళ్ళు అంటున్నారు, వల్లేయున్ కట్టురేగుల్ పండేయున్ వాయరుదు. అమ్మా ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను పిలవాలి అని మేము నిల్చొని ఉంటే, నిన్ను పిలుస్తూ ఉంటే పైనుంచి మమ్మల్ని దూషిస్తున్నావా? వల్లేయున్ కట్టురేగల్ పండేయున్ వాయరిదం. నీ యొక్క చాకచక్యాన్ని, నీ మాటలలో ఉన్నటువంటి చాకచక్యాన్ని పండేయున్ వాయరిదం, నీ నోటిని మేము ముందే తెలుసుకున్నామమ్మా. నువ్వు ఇలా మాట్లాడతావని మాకు ముందే తెలుసు. నీంగళే, అప్పుడు లోపల గోపి ఉంటుందన్నమాట, నీంగళే మీరే వళ్ళీర్గల్, మీరే గొప్పవారు నేర్పరులు, నానేదాన్ ఆయుడుగా. సరే అమ్మా, మీరే పూర్ణులు, నేనేం పూర్ణురాలు కాదు, నేనే చెడ్డదాన్ని అన్నట్టుగా అంటుందన్నమాట. వళ్ళీర్గల్ అంటే నేర్పరులు అని అర్థం. నానేదాన్, సరే అవనివ్వండి, నేనే అనుకోండి, నాదే తప్పనుకోండి అనగానే ఇప్పుడు ఏం చేయాలి? నీవు వల్లై వేగంగా పోదరాయ్, రావాల్సింది. ఉనక్కున్న వేరుడయ్యాయి, నీకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అడుగుతున్నారు. అప్పుడు లోపల గోపి అడుగుతుందన్నమాట, ఎల్లారూ పోందారు, అందరూ వచ్చారా? వచ్చారు. పోందారు పోండెండికోళ్ళు, కావాలంటే నువ్వు కూడా బయటకు వచ్చి ఒకసారి లెక్క పెట్టుకో, వీళ్ళందరూ వచ్చారా లేదా, 1 2 3 అందరినీ లెక్క పెట్టుకో అని అంటున్నారు. వల్లానై, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలండి అని లోపల గోపి అడిగితే, వల్లానై కొన్నానై, బలము కలిగినటువంటి ఏనుగును సంహరించినటువంటి వాడు, మాత్తారై శత్రువుల యొక్క బలాన్ని నశింపజేసినటువంటి వాడు, అడిక్క వల్లానై నశింపజేసినటువంటి సమర్థుడైనటువంటి మాయనై ఆశ్చర్యకరములైన చేష్టితములు గల ఆ శ్రీకృష్ణుని పాడడానికి నువ్వు రావాల్సిందమ్మా ఓ గోపిక. మనందరం కలిసి ఆ కృష్ణుని దగ్గరికి వెళదాము, మనందరం కలిసి ఆ కృష్ణ పరమాత్మ వేయించేస్తున్న ప్రదేశానికి వెళదాము. ఎందుకంటే ఇంకొంచెం తెల్లవారింది అనుకోండి, మళ్ళీ ఆవుల్ని మేపుకోవడం కోసం అతను అడవులకు వెళతాడు, మళ్ళీ మనకు చిక్కడు. మన గోపవృద్ధులేమో ఈ ఒక్కరోజే మనకు సమయం ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళాలి, కృష్ణుడిని కలవాలి, కృష్ణుడి ద్వారా ఆ వాయిద్యాన్ని పొందాలి, ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి, రావాలి. గోపవృద్ధులకు కావాల్సిందేమో వర్షము, ఆ వ్రతము. గోపికలకు కావాల్సిందేమో శ్రీకృష్ణ సంశ్లేషము. ఈ పాసురంలో ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఒక భాగవతోత్తముల లక్షణం ఎలా ఉండాలి చెప్తున్నారు. ఒకసారి లోపల అర్థాలు ఏమున్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ గోపికలందరూ పరమాత్మ యొక్క నామాన్ని చెప్తూ వచ్చారు. అనంత, వైకుంఠ, ముకుంద, గోవింద. వీళ్ళు నామాన్ని చెప్తూ ఉంటే లోపల గోపి కూడా విని మెల్లిగా రాగంగా పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ ఉంది. లేచి బయటికి రాకుండా లోపలే ఉండి పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ ఉంది. ఇప్పుడు బయట వాళ్ళు అంటున్నారనమాట, ఎల్లే ఇలంకిలియే ఓ లేత చిలుక, ఓ చిలక పరుగులు కలిగినటువంటి ఓ గోపిక లేచి రామ్మ అన్నారు. ఈ మాట అనేసరికి కొంచెం చీకా కలిగింది లోపలటువంటి గోపికకు. విని ఒక్కసారి ఈ మాట అందనమాట, సెల్ అనలేని మీన్ నంగమీర్ పోదరిగిన్నేన్. అబ్బా చెవులు చిల్లుమనలాగా అరవకండరా, ఎందుకు అరుస్తారు మా అత్తగారులాగా, అరవకండరా, వస్తున్నానుగా బయటికి అని అంటుంది. అప్పుడు బయట గోపులు అంటున్నారు, ఏంటమ్మా విచిత్రం, నిన్ను పిలుచుకొని వెళ్ళటం కోసం మేమందరం నీ ఇంటి ముందుకు వస్తే నిన్ను పిలుస్తూ ఉంటే మమ్మల్ని దూషిస్తున్నావే, చెల్లె మీన్ చెవులు చిల్లు పడేలాగా అరవకండరా అంటున్నావేంటి? ఓహో తెలుసులేమ్మా, నువ్వు ఇలా మాట్లాడతావని మాకు ముందే తెలుసు. వల్లేయున్ కట్టురైగల్ పండేయున్ వాయరుదం. పండే పూర్వకాలమే, వాయరుదం నీ నోటి మాటను మాకు తెలుసమ్మా, నువ్వు ఎలా మాట్లాడతావు, కూర్చున్నట్టుగా మాట్లాడతావు, మాకు తెలుసులే నువ్వు ఇలా మాట్లాడతావని అని అన్నారు. అప్పుడు వళ్ళీరుగల్ నీంగిళ్ళే, అవునులేండి మీరే మంచివాళ్ళు, నేనే చెడ్డదాన్ని అని వెంటనే ఒక్కసారి తడుముకుంది. అయ్యో ఇంతమంది భాగవతోత్తములు, ఇంతమంది భగవద్భక్తులు నా ఇంటి ముందుకు వచ్చి నిల్చొని ఇలా మాట్లాడుతుంటే నేను వాళ్ళని ఇలా దూషించడం తగునా అని వెంటనే
తన తప్పును తెలుసుకొని పెద్దవాళ్ళు ఒక మాట అన్నప్పుడు మనం సహించాలి తప్ప ఎదురు మాట్లాడకూడదు కదా అనే విషయాన్ని గ్రహించి అప్పుడు వళ్ళీర్గల్ నీంగళే నానేదా నాయుడుగా మీరే పూర్ణురాలు నేను పూర్ణమైన దాన్ని కాదు నన్ను క్షమించండి అన్నట్టుగా అర్థం అన్నమాట. ఏంటి ఇక్కడ అంటే సాధారణంగా మనం తప్పు చేసినా కూడా ఎవరైనా మన తప్పును ఎత్తి చూపిస్తే మనం ఒప్పుకోము, పైగా వాదిస్తూ ఉంటాం ఎదుటివాడితో. ఎందుకు? మనమే కరెక్ట్ అన్నట్లుగా. అలా చేయకూడదు. మనం తప్పు చేసే ఇలా వాదిస్తామంటే ఒకవేళ తప్పు చేయకుండా ఎవరైనా ఏదైనా నింద వేస్తే మనం పడతామండి? అసలే పడం. తప్పు చేస్తేనే పడం, ఇంకా తప్పు చేయకుండా ఒకరి మాట అంటే అసలే పడం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే అసలైన వైష్ణవులు ఎవరు? వైష్ణవులు అంటే ఎవరండి? విష్ణు భక్తి కలవారు కదా. ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క శరీరము అన్న భావనతో చూసేవారు. కాబట్టి పెద్దలైన వారు, భాగవతోత్తములు, ఆచార్యులు ఒక మాట అంటే మన తప్పున్నా లేకపోయినా ఒక మాట అన్నప్పుడు అయ్యా సర్వాపరాధం క్షమస్వ, క్షమించండి అనాలే తప్ప వాదానికి దిగకూడదు అని మన పెద్దలు చెప్పారు. వైష్ణవులు అంటే ఎవరండి? విష్ణు భక్తి కలవారు కదా. ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క శరీరము అన్న భావనతో చూసేవారు. కాబట్టి పెద్దలైన వారు, భాగవతోత్తములు, ఆచార్యులు ఒక మాట అంటే మన తప్పున్నా లేకపోయినా ఒక మాట అన్నప్పుడు అయ్యా సర్వాపరాధం క్షమస్వ, క్షమించండి అనాలే తప్ప వాదానికి దిగకూడదు అని మన పెద్దలు చెప్పారు. మరి ఏంటండి, తప్పు చేయకున్నా కూడా పడాలా అంటే నష్టమేమీ లేదు. కొంతకాలానికి వారే తెలుసుకుంటారు మీరు ఎలాంటి వాళ్ళు. అప్పుడు మన పైన ఉన్న గౌరవము 1కి 100 రెట్లు పెరుగుతుంది. ఇది భాగవతోత్తముల యొక్క లక్షణం కాబట్టి ఇలా ఉండాలి అని మనకు చెప్తున్నారు. ఏమండి ఇలా ఎక్కడైనా కనపడుతుందా అంటే శ్రీరామాయణంలో మనకు కనపడుతుంది. శ్రీరాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథ చక్రవర్తి ఒక మాట అంటాడు, సుమంత్ర ఎలాగైనా సరే శ్రీరాముడిని వెనక్కు తీసుకురావాల్సింది అని. కానీ శ్రీరాముడు రాడు. సుమంత్రుడు వస్తాడు. రాగానే రాముడు వచ్చాడా అంటాడు. రాముడు రాలేదు అని తెలిసిన మరుక్షణం తన ప్రాణాలని కోల్పోతాడు. మరి పితృకర్మలు చేయాలి కాబట్టి తన యొక్క మేనమామ ఇంట్లో ఉన్నటువంటి భరతుడిని, శత్రుఘ్నుడిని రప్పిస్తారు. భరతుడు వస్తాడు, జరగబోసిన కార్యక్రమాలన్నీ జరుపుతాడు. చాలా బాధలో ఉంటాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు తూర్పు దిక్కులో, తూర్పు భవనం దగ్గర చక్కటి ఆభరణాలు ధరించినటువంటి ఆ కుబ్జ అంటే గూని, ఎవరామె మందర కనబడుతుంది. ఆమెను చూడగానే విపరీతమైన కోపాన్ని పొందుతాడు శత్రుఘ్నుడు. వెంటనే ఆ గూని దాన్ని పట్టుకొని గొరగొర లాగే తీసుకొచ్చి ఒక్కసారి భరతుడి కాళ్ళ మీద పడేస్తాడు. కాళ్ళ మీద పడేసి కత్తి ఒక్కసారి తీసేసి, అన్నయ్య నువ్వు ఒక్కసారి ఊవను, దీన్ని సంహరిస్తాను. అసలు ఇంత అనర్థం జరగడానికి కారణం మందరా అని చెప్తారు. భరతుడు ఏమని ఉండాలి అని అడగాల, శత్రుఘ్న సంహరించు అనాలి. కానీ వద్దు ఆగు అన్నాడు. అర్థం కాలే శత్రుఘ్నుడికి, ఎందుకు ఇలా అన్నాడు భరతుడు అని. ఎందుకు అలా అంటున్నావు? అవును, మందర తప్పే ఉంది. మందర ఎవరు? కైకేయి యొక్క దాసి. దాసి ఏం కోరుకోవాలి? యజమాని యొక్క ఉన్నతి కోరుకోవాలి. కాబట్టి తన యజమాని కైకేయి యొక్క కుమారుడు భరతుడు. అతడు రాజ్యాన్ని స్వీకరించాలి, పట్టాభిషిక్తుడు అవ్వాలి అని కోరుకుంది. కాబట్టి దాసి కోరుకోవడంలో తప్పలేదు కదా, మందర తప్పులేదు, కాబట్టి వదిలిపెట్టేశాను. శత్రుఘ్నుడు అన్నాడు, కరెక్టే, కైకేయి తప్పు అన్నాడు. భరతుడు అన్నాడు, కరెక్టే, కానీ నాకు కైకేయి కూడా తప్పనిపించడం లేదు. ఎందుకు? తన కొడుకు రాజు కావాలని కోరుకోవడంలో తప్పలేదు కదా, అందులో వరాలు ఉన్నాయి, ఆ వరాలని అడిగింది, కాబట్టి కైకేయి కూడా తప్పు కాదు అన్నాడు. సరే ఈమెదో అడిగింది, మరి దశరథ చక్రవర్తి అంతమందిలో అంత సభలో శ్రీరాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానని చెప్పి మరుసటి రోజున అడవులకు పంపడం ఏమైనా న్యాయమా? కాబట్టి చక్రవర్తి తప్పు అంటాడు శత్రుఘ్నుడు. భరతుడు అంటాడు, నాకెందుకో తండ్రి గారి కూడా తప్పు అనిపించడం లేదురా. కారణం ఏంటి అంటే రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పింది మన ఈ మధ్యన, కానీ ఎప్పుడో పూర్వకాలమే కైకేయికి వరాలు ఇచ్చాడు కదా, కాబట్టి ముందిచ్చిన వరాన్ని తీర్చడము ఆయన బాధ్యత కాబట్టి తీర్చాడు. తప్పనిపించడం లేదు నాకు. ఓ శ్రీరాముడు తప్పంటావా? శ్రీరాముడికి ఏం తప్పలేదు. ఎందుకు? పితృవాక్య పరిపాలన. ఒకరోజు రాత్రి ముందు చెప్పాడు, రామా నీకు పట్టాభిషేకం అన్నాడు. రాముడేమీ పొంగిపోలేదు, పార్టీలు చేసుకోలేదు. మరుసటి రోజున రామా నీకు పట్టాభిషేకం లేదు, అడవులకు వెళ్ళాలి అని దశరథ చక్రవర్తి మాటగా కైకేయి చెప్పింది.
దశరథుడు నేరుగా చెప్పలేదు, ఆయన మాటగా కైకేయి చెప్పింది. అప్పుడు ఏమీ కుంగిపోలేదు, బాధపడలేదు, అలాగే అని వెళ్ళిపోయాడు శ్రీరాముడు. కాబట్టి తండ్రి యొక్క మాటని నిజం చేయడం కోసం శ్రీరాముడు అలా వెళ్ళాడు, తప్పేం లేదు. చాలా చిరాకు వచ్చేసింది, కోపం వచ్చేసింది చిత్రయుద్ధుడికి. ఒక్కసారి కత్తి కింద పడేసి అసలు తప్పేవాడిది మరి ఇంతకి అంటే, అప్పుడు భరతుడు అన్నాడు, మా పాపయేవ, నా పాపమే కారణము, నేనే కారణం అన్నాడు. అదేంటి, నువ్వెలా కారణం అవుతావు? అవునరా, నేనే కైకేయి కడుపులో పుట్టి ఉండకపోతే నా గురించి మా అమ్మ ఈ వరాల ప్రకారంగా అడిగేది కాదు కదా, రాముడు దూరం అయ్యేవాడు కాదు కదా, తండ్రి చనిపోయేవాడు కాదు కదా అని తాను చెయ్యని తప్పును తన మీద వేసుకొని మందరిని శిక్షించకుండా చూశాడు. చూడండి, ఇది భాగవతోత్తమ లక్షణం. మనం తప్పు చేస్తేనే వాదిస్తాము, కానీ తప్పు చేయకుండా ఆ తప్పును మీదేసుకోవడం అంటే ఏంటండి? అది భరతుడి గొప్పతనము. కాబట్టి 1000 మంది రాముల కన్నా భరతుడి యొక్క గుణం, ఔదార్యం చాలా గొప్పది అని చాలా గొప్పగా కీర్తిస్తారు. రఘువంశం ప్రకాశానికి కారణం భరతుడు అంటారు. అంటే రాజ్యం స్వీకరించడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా శ్రీరాముడే రాజ్యం చేయాలి, శ్రీరాముడే పెద్దవాడు, అతడే ధర్మాత్ముడు అన్నటువంటి ఒక గొప్ప అధ్యావసాయంతో ఉన్నాడు భరతుడు. అధ్యావసాయము అంటే స్ట్రాంగ్ బిలీఫ్, నమ్మకము అని అర్థం. కాబట్టి పెద్దలైన వారు ఏమైనా అంటే మనం వాటిని సహించాలి. కాబట్టి పెద్దల పట్ల, భాగవతత్వముల పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ పాసులలో చాలా అద్భుతంగా చెప్పింది గోదమ్మ. ఇప్పుడు అంటున్నారు, ఒల్లేని పొదాయ్ ఉడకెన్న వేరుడుమై, మేము ఇంతగా పాడుతున్న పరమాత్మ నామాన్ని నువ్వు ఇంకా రాకుండా లోపలే ఉన్నావు, నీకున్న ప్రత్యేకత ఏమిటమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అంటున్నారు, ఎల్లారూ పోందారో, ఇక అందరూ వచ్చారా, నన్ను నమ్మంటున్నారు కానీ అని అంటుంది లోపల గోపిక. వీళ్ళన్నారు, అందరూ వచ్చారు, పోందారు పోందండి కోళ్ళు, అందరూ వచ్చారమ్మా, నువ్వు కావాలంటే వచ్చి లెక్కించుకో అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, భాగవతత్వంలో దర్శనం మనకు చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా, నువ్వు 1, 2, 3, 4 అందరిని లెక్క పెడుతూ ఉంటావు, నిన్ను చూస్తూ మేము ఉంటాం అని. అందరూ వచ్చారు, కావాలంటే వచ్చి లెక్కించుకో అని అన్నారు. మరి లెక్క పెట్టేటప్పుడు ఇలా ముట్టుకోవాలి కదండి. 1, 2 వచ్చావు లేదు. భాగవతత్వముల యొక్క స్పర్శ, భాగవతత్వముల యొక్క స్పర్శ కూడా మనకు ఉపాధేయమే అని చెప్తున్నారు. వల్లానై కొన్నానై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై పాడేదో రెంబావాయ్. సరే, అందరూ వచ్చారంటున్నారు కదా, మరి ఇప్పుడు నేను కూడా రావాలి, వస్తాను, వచ్చి ఏం చేయాలి? వచ్చి ఏం చేయాలి అంటమ్మా, కువలయా పీడము అనేటువంటి బలవంతమైనటువంటి ఒక గొప్ప ఏనుగును సంహరించినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టములు కలిగినటువంటి కృష్ణుణ్ణి అందరం కలిసి పాడదాము, కృష్ణుణ్ణి వెళ్ళి ప్రార్థిద్దాము, సేవిద్దాము, రావాల్సింది అన్నారు. ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువలయ పీడ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అనే కీర్తనలో వస్తుంది. కాబట్టి అంత గొప్ప ఏనుగును సంబంధించినటువంటి మహానుభావుడు, శత్రువుల బణాల్ని అణిచివేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అతని నామాన్ని కీర్తిద్దాం. ఏచ వేద విదో విప్రాహ ఏచ ఆధ్యాత్మ విదో జనా తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు, వేదాంతాన్ని చదువుకున్న బ్రాహ్మణులు, సనాతన ధర్మం ఎవరు? శ్రీకృష్ణుడే. మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడే సనాతన ధర్మము అని నొక్కి వక్కాడించారు. కాబట్టి కృష్ణనామాన్ని పాడుదాము, రావాల్సింది అన్నారు. ఇక్కడ మాయనై అంటే ఆశ్చర్యకరములైన చేష్టములు కలవాడు అని. ఈ శ్రీకృష్ణుడు యమునా తీరంలో విహరిస్తూ ఉంటాడు. ఎందుకు? గోపికల కోసం, వారిని ఆకర్షించడం కోసం. ఇది స్త్రీ పురుష సంబంధం కాదు, జీవాత్మ పరమాత్మ సంబంధము అని మనం ముందు చెప్పుకున్నాం ఒక వేదాంత పరంగా. అలా ఈ యమునా తీరంలో ఉండి ఈయన వేణుగానాన్ని వాయిస్తున్నప్పుడు ఎలా ఉంటుందట, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపికల యొక్క ఆ మామగారు, అత్తగారు, మిగతా వాళ్ళందరికీ కూడా ఓహో, శ్రీకృష్ణుడు యమునా తీరంలో చక్కగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని లయబద్ధంగా పాడుతున్నాడే అనుకుంటారు. కానీ అదే వేణుగానము ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలకు మాత్రము వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నట్టుగా ఉంటుంది. హే రాధా రా, హే రుక్మిణి రా, హే పంకజాక్షి రా, హే పద్మ రా, హే లక్ష్మి రా అన్నట్టుగా ఉంటుంది. ఇది ఆశ్చర్యం. ఎలా ఉంటుందా వేణుగానం? ఒకసారి చూద్దామా?
ఉంటుంది వేడుగానం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో తిరుప్పావై ప్రబంధంలో మనందరం చక్కగా అవగాహించి పరమాత్మ యొక్క కృపకు పాత్రలు అవుదాం. శ్రీ గోదా రంగమన్నార్ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనందరం కలిసి పొందుదాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.